సడన్ గా నేను హైదరాబాద్ ఎందుకు వచ్చానంటే నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేటప్పటికి ఏమో 8:30 అయింది. అక్కడి నుంచి మా మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి 9:30 అయింది. గంట సేపు జర్నీ చేసావు కదా, అంత దూరమా అంటావేమో. అంత దూరం ఏం కాదు, ఒక 6 కిలోమీటర్లే. కానీ ట్రాఫిక్ వల్ల అంతసేపు పట్టింది. కానీ మనం లాగిన్ అవ్వాల్సింది సాయంత్రం 6కి. పర్లేదులేండి, మన మేనేజర్ చెప్పాను ఇంటికి వెళ్తున్నాను 2 గంటలు లేట్గా లాగిన్ అవుతానని. మేనేజర్ సరే అన్నాడు. కానీ 2 గంటలు కాస్త 4 గంటలు అయ్యి 10కి లాగిన్ అయ్యాను అనమాట. 6కి లాగిన్ అయినా 10కి లాగిన్ అయినా మన మీద ఉన్న వర్క్, దాంతో పాటు ప్రొడక్టివిటీ అవర్స్, ఈ రెండు మేనేజ్ చేయాలి. ఈ రెండు మేనేజ్ చేసేటప్పటికి తెల్లారగట్ల 4 అయింది. మనం పొద్దున్న లేచేటప్పటికి 11 అయింది. పొద్దున్న 11కి కూడా నేను లేకపోదును. మన కుర్రోళ్ళు అల్లరి చేసి లేపేశారు, అది వేరే విషయం అనుకోండి. అయినా ఇంట్లో పెళ్లి అయినా ఫంక్షన్ అయినా పిల్లలు లేకపోతే సందడి ఉండదండి. చిన్నప్పుడు మేము కూడా ఇలాగ అల్లరి చేసేవాళ్ళం. కానీ మా అమ్మ అప్పట్లో చితక్కొట్టేది, అది సెకండరీ. ఈ నుప్పుల్ల అట్లోస దువ్వాని అన్నిటితోనే డోసెడిపోయింది మనకి, అది వేరే విషయం. ఏ మాట ఆ మాట చెప్పుకోవాలండి. చిన్నప్పుడు మా అన్నయ్య అమాయకంగా సైలెంట్గా ఉండేవాడు. ఆ నెలకి వెళ్ళికేవాడు, నేను ఆలోచన కొట్టేవాడు, నేను అని కొట్టేవాడిని, ఇద్దరు కొట్టేసుకునేవాళ్ళం. అప్పుడు మా అమ్మ వచ్చి మా అన్నని కొట్టేసి నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు ఏం తెలియని ఇరుపప్పలాగా మొహం ఐడేసేవాడిని. అమ్మ నేనేం కాదా మా అన్నయ్య అని చెప్పి, సరే అని చెప్పి మా అమ్మ నమ్మేసి వెళ్ళిపోయింది. మామూలుగా ఉండదు మనతో. ఇంట్లో చిన్న కొడుకు అంటే మినిమం ఉంటుంది. ఇంతకీ నేను హైదరాబాద్ ఎందుకు వచ్చానో మీకు చెప్పలేదు కదా. ఏం లేదండి, ఆదివారం మా వదిన ఎంగేజ్మెంట్. అదేండి పసుపు కుంకాలు అంటారు కొంతమంది, కొంతమంది నిశ్చితార్థం అంటారు, కొంతమంది ఇంకేదో అంటారు. ఆ పని మీద వచ్చానండి. సరే అండి, అయితే మరి ఉంటాను. మరి చాలా పనులు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.